సమాన పరిమాణము మళ్ళీ మనము 1:1లోనే చెయ్యాలి. ఓకే, సమాన పరిమాణం కలగా 3 సీసాలలో 3 సీసాలు ఉన్నాయి. బాటిల్ 1, బాటిల్ 2 అండ్ బాటిల్ 3. 3 సీసాలు ఉన్నాయి. బాటిల్ 1, బాటిల్ 2 అండ్ బాటిల్ 3. ఈ 3 సీసాల్లో ఏమేమి ఉన్నాయి? పాలు అండ్ నీళ్ళు. మిల్క్ ఈజ్ టు వాటర్. మిల్క్ ఈజ్ టు వాటర్ ఏ నిష్పత్తిలో ఉంది? 5:7 నిష్పత్తిలో ఉంది. 7:9 నిష్పత్తిలో ఉంది. 2:1 నిష్పత్తిలో ఉంది. 2:1 నిష్పత్తిలో ఉంది. ఈ 3 బాటిల్స్లో ఉన్న పాలు నీళ్లను మనము సరి సమానంగా రైట్ ఇంకో కొత్త బాటిల్లో పెట్టాలి. 5+7 ఇది 12 పార్ట్స్. 7+9 ఇది 16 పార్ట్స్. ఇది 2+1 ఇది 3 పార్ట్స్. 12, 16, 3 ఈ మూడింటిని సమానంగా పెట్టాలి. కాబట్టి ఈ మూడింటి మధ్య కాసాగు తీసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 3, 12, 16. 12 అనేది 3 తోటి భాగింపబడుతుంది. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 3, 12, 16 ఈజ్ ఈక్వలెంట్ టు 12, 16 యొక్క కాసాగు. 12, 16 యొక్క కాసాగు ఎంత? 48. 48 కాబట్టి రైట్ దీన్ని మనము 4 తోటి లబ్ధం చేయాలి, 3 తోటి లబ్ధం చేయాలి, 16 తోటి లబ్ధం చేయాలి. 4 తోటి చేస్తే 4 5ల 20, 4 ఏళ్ళ 28, 3 ఏళ్ళ 21, 3 9ల 27, 16 2ల 32, 16 1ల 16, 16 1ల 16. రైట్, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? మూడింటిని సమానం చేశాను. సమానం ఎప్పుడు చేస్తామో వాటి మధ్య కాసాగు తీసుకుంటాం. ఎల్సిఎం ఆఫ్ 12, 16, 3 రైట్. 12 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 12, 16 దాని యొక్క కాసాగు ఎంత? 48 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 16. 4 5ల 20, 4 ఏళ్ళు 28, 3 ఏళ్ళ 21, 3 9లు 27, 16 2ల 32, 16 1ల 16. ఈ మొత్తం కలిపితే 41, 73. ఇదంతా 28 + 27 55. 55 + 16 ఇదంతా 71. ఇదంతా 71. క్వశ్చన్లో ఏమన్నాడు? మిల్క్ ఈజ్ టు వాటర్ అన్నాడు. అంటే మొత్తము మిల్క్ పర్సంటేజ్ ఎంత? మిల్క్ ఏమో ఇక్కడ 73 పార్ట్స్, ఇక్కడేమో 71 పార్ట్స్. మొత్తం ఎంత? 73 + 71 ఎంత? 144. మనం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 73:144 రైట్. నేను 144ని 73 నెలల 146, 73/146 హారము వాల్యూ పెంచాను కాబట్టి ఆన్సర్ 50% కంటే తక్కువ ఉంటుంది. 50% కన్నా తక్కువ ఉన్న వాల్యూ ఏంటి? 49.6. చూడంగానే మనకు కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఇదంతా ఈ మూడింటిని సరి సమానం చేశాను. సరి సమానం ఎక్కడ చేశాను సార్? దాని కాసాగు తీసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 3, 12, 16 48. దీన్ని 4 తోటి, దీన్ని 3 తోటి, దీన్ని 16 తోటి, దీన్ని 4 తోటి చేస్తే 4 5లు 20, 4 ఏళ్ళు 28, 3 ఏళ్ళ 21, 3 9లు 27, 16 2ల 32, 16 1ల 16. కూడితే ఇది 73, ఇది 71. మిల్క్ ఏమో 73 లీటర్లు, నీళ్ళేమో 71 లీటర్లు. యాడ్ చేస్తే మొత్తము 144 లీటర్లు. మొత్తము 144 లీటర్లు. పాలేమో 73. 73/144. 73 నెలల 146. సో హారము వాల్యూ పెంచాను కాబట్టి శాతం వాల్యూ తగ్గిపోయింది. ఆన్సర్ 50% కంటే తక్కువ. ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ 50% కంటే తక్కువగా ఉంది. ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్.